జై శ్రీరామ్. ఏ ఊరికి వెళ్ళినా ఒక ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంటుంది. కొన్ని చోట్ల 2 హనుమాన్ ఆలయాలు తారసపడతాయి. కానీ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో మాత్రం 40కి పైగా ఆలయాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామంలో ఏ వీధికి వెళ్లినా ఎటు చూసినా హనుమంతుని దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఏటా స్వామివారికి పూజలు చేస్తూ గ్రామంలో హనుమాన్ దీక్షాపరులు పెరుగుతూనే ఉన్నారు. హనుమాన్ జయంతి వచ్చిందంటే చాలు ఈ గ్రామమంతా కాషాయ వర్ణంగా మారిపోతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో మారు మోగిపోతుంది. శ్రీరామ నమో నమః, సీతారామ నమో నమః, జై రామ నమో నమః, జానకి రామ నమో నమః. శ్రీరామ నమో నమః, సీతారామ నమో నమః, జై రామ నమో నమః, జానకి రామ నమో నమః అని ఒక్కో హనుమాన్ను ఒక్కో పేరుతో పిలుస్తారు. జగిత్యాల జిల్లా మెట్టిపల్లి మండలం వెల్లుల గ్రామానికి అనుబంధంగా ఉన్నటువంటి రామచంద్రపేట గ్రామం. దీన్ని రామభక్త ఆంజనేయ స్వామి దేవాలయం అంటారు. సుమారుగా ఇది వెల్లుల గ్రామానికి అనుబంధంగా ఉన్నది. ఇక్కడ మొత్తం వెల్లుల గ్రామం లోపల సుమారుగా 56 నుండి 60 వరకు ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నవి. ఇందులో ప్రసిద్ధమైన దేవాలయం గండి హనుమాన్ దేవాలయము. ఆ తదుపరి మిగతా దేవాలయాలు చాలా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి 56 దేవాలయాలు కూడా సుమారుగా 7 నుంచి 10 దేవాలయాలు నిత్యపూజలు అందుకుంటాయి. అందులో గండి హనుమాన్ దేవాలయము పూర్వకాలంలో ఇక్కడ ఊరు శివార్లో ఉండేటువంటిది కాబట్టి ఇది దాటిన తర్వాత భయంకర అడవి ఉంటుంది. ఆ సమయంలో కూడా దీన్ని గండి అని పిలిచేవారు. ఇక్కడ పిలిచినటువంటి దేవాలయం కాబట్టి దీన్ని గండి హనుమాన్ దేవాలయం అంటారు. ఈ ఆలయాల వెనుక ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం 16వ శతాబ్దంలో జైనుల పరిపాలనలో గ్రామంలో 200 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవని, ప్రతి కుటుంబం వారి ఇంటి ముందు హనుమాన్ రాతి విగ్రహాలు ఏర్పాటు చేసుకుని నిత్య పూజలు చేసుకునేవారని. కాలక్రమేణా ఉపాధి కరువై విగ్రహాలు వదిలి వాళ్లంతా వలస వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామంలో మొత్తం హనుమంతుడి విగ్రహాలు, ఆలయాలు కలిపి మొత్తం 54 ఉన్నాయి. అందులో నిత్య పూజలు అందుకునే ఆలయాలు 6 ఉన్నాయి. గ్రామంలో అప్పుడు బ్రాహ్మణులు నివసించిన కాలనీని ప్రస్తుతం బ్రహ్మపురి కాలనీగా పిలుస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హనుమాన్ జయంతికి ఈ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు.